చిన్న పొలిటికల్ టాపిక్ గురించి చూద్దామండి. అదే టీవీకే పార్టీ. టీవీకే పార్టీలో ఇప్పుడున్నది 106 ఎమ్మెల్యేలు. 106 108 కదా అనుకుంటున్నారా? కాదు, 106. ఎందుకు అంటే విజయ్ అన్న మనకి 2 అసెంబ్లీ ప్లేసెస్ నుంచి అయితే పార్టిసిపేషన్ చేశారు. దాంతో రెండిట్లో విన్ అవ్వడం వల్ల ఒక ఎమ్మెల్యే పోస్ట్కి అయితే ఆయన ఖచ్చితంగా రాజీనామా ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు ఒకతన్ని అయితే ఆయన స్పీకర్గా అయితే నియమించాల్సి ఉంటుంది. సో అప్పుడు 106 అవుతుంది. ఇంకా ఆయనకు కావాల్సిన ఎమ్మెల్యే స్ట్రెంత్ వచ్చి 11 మెంబర్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఇప్పుడు తమిళనాడులో వచ్చి హంగ్ అసెంబ్లీ అయితే జరుగుతుంది. హంగ్ అసెంబ్లీ అంటే ఏంటి అంటే మెజారిటీ ఆఫ్ ద అసెంబ్లీ అండ్ మైనారిటీ అసెంబ్లీ. ఫస్ట్ మైనారిటీ అసెంబ్లీ అంటే ఏంటో చూద్దాం. పార్టీలోకి పక్కన పార్టీ వాళ్ళు ఈ పార్టీకి సపోర్ట్ బయట నుంచి ఇస్తారు, అంటే పార్టీలోకి వాళ్ళు చేరరు, బయట సపోర్ట్ మాత్రమే ఉంటుంది. అది మైనారిటీ అసెంబ్లీ. ఇంకొక విధంగా నుంచి మెజారిటీ అంటే బయట నుంచి కాకుండా పార్టీలోకి జాయిన్ అయ్యి కూటమిగా ఏర్పడైతే సపోర్ట్ చేశారు. దీన్ని మెజారిటీ అసెంబ్లీ అనేసి అయితే అంటారు. సో ఈ విధంగా 2 రకాలుగా అయితే జరుగుతుంది. ఇదేది కాలేదు అని అంటే 2 వారాల లోపల ఆర్టికల్ 365 తరపు నుంచి రాష్ట్రపతి పాలన అయితే తమిళనాడులో అమల్లో ఉంటుంది. ఇది కూడా జరగలేదు అంటే ఖచ్చితంగా రీఎలక్షన్ అయితే ఉంటుంది. సో ఏం జరుగుతుంది అని చూద్దాము. ఒక పార్టీ ఏర్పడాలంటే ఖచ్చితంగా 118 అసెంబ్లీ సీట్స్ అయితే ఉండాలి.